నమస్తే. ఏంటి వీరశేఖరరావు గారు, ఇన్ఛార్జి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అంటూ ఈ ప్రచారాన్ని మొదలుపెట్టింది ఎవరు? అసలు ఇచ్చే పాసిబిలిటీస్ ఏ మేరకు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉంటే? ముందుగా 99 వ్యక్తులకి అలాగే డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యమంత్రి గారి ప్రకటన, మిగిలిన మంత్రులు నారాయణ గారికి, లోకేష్ గారు, అలాగే భరత్ గారికి వీళ్ళ పర్యటన ఖరారైనది అధికారిక. అలాగే ఇది పవన్ కళ్యాణ్ గారిని ఈ 4 రోజులు ముఖ్యమంత్రిగా నియమించడం అనేది ఇది అధికార ప్రతిపక్ష కూటమిలో అధికార పార్టీ కానివ్వండి, అధికార కూటమిలో ఉన్న భాగస్వామి పార్టీలు కానివ్వండి, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఎవరికి ఉపయోగం ఉంటుంది ఇలాంటి ప్రతిపాదనలు చేయడం వల్ల, ఇలాంటి ఫేక్ ప్రచారం చేయడం వల్ల అనే విషయం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ప్రతిపక్ష పార్టీకి నాకు తెలిసి దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, ఒక నాయకుడిని ఫోకస్ చేయడం. కాబట్టి ఇది కూటమిలో ఉన్న వాళ్ళ ఎత్తుగడే అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే 4 పర్యటనకు వెళ్తున్నారు దాని ప్రాముఖ్యతని, దాని గురించి చర్చించుకోవడం అనేది బయటకు రాకుండా ఉండేదని, ఏదైతే ఒక విషయాన్ని మరుగుపరచడం కోసం, విషయాన్ని దాచేయడం కోసం దాన్ని ఫోకస్ కాకుండా ఉండేదానికి దానికన్నా ఒక పెద్ద విషయాన్ని బయట తీసుకొచ్చి దాన్ని ఫోకస్ చేస్తే ఆ విషయంలో ఇది మర్చిపోతారనే భ్రమలో ఇలాంటి ఫోకస్ ఐడియాలు, ఇలాంటి ఏంటంటే పాతకాలపు రాజధాని ఐడియాలు లాగా ఉన్నాయని చెప్పి మనం అనుకో. కానీ సామాన్య పీపుల్ ఇప్పుడు ఏ టెక్నాలజీ ఇదంతా పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరు తమకు సంబంధించిన ప్రతి విషయానికి సంబంధించిన వాళ్ళ టెక్నాలజీలో అప్డేట్ అవుతా ఉన్నారు. కాబట్టి ఇదంతా ఫేక్ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసింది. అందరూ జగమెరిగిన సత్యం లేదు. మిగిలింది ఇండోసోల్ది గతంలో విశ్వేశ్వర రెడ్డి గారికి సంబంధించింది, ఈ జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అని చెప్పి వార్తలు వచ్చినాయి గతంలో. ఇప్పుడు మనం చూసుకుంటే ఇంతకుముందు చిన్న విషయానికి రైతులను పరామర్శించడానికి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి విషయానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి రైతులకు ఆపద వచ్చినప్పుడు రైతుల యొక్క భూమిని లాక్కుంటారు. ఇది వాళ్ళ జీవితాలకు సంబంధించిన కుటుంబాలకు, గ్రామాలకు సంబంధించిన సమస్య, పార్టీలకి అతీతమైన సమస్య. ఇలాంటి సమస్యలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వీళ్ళు రావడం అనేది ఇది ఒక ప్రాధాన్యత సంతరించుకున్న విషయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ ప్రాంతము, దానికి దగ్గరగా ఆ ప్రాంతం ఆయన ఇచ్చిన పరిస్థితి వేరు. ఇండోసోల్కి ఇప్పుడు వీళ్ళు ఇస్తుంది రామాయపట్నం బీచ్ దగ్గరగా ఉన్న కరేడు, ఈ ప్రాంతానికి సంబంధించింది మొత్తం ఈ బీపీసీఎల్ కి ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తాం. ఇది ఏదైనా కానీ అంటే గ్రామాలను డిస్టర్బ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదేమో కదా సార్? 100% కరెక్ట్. ఇప్పుడు రాష్ట్రంలో భూముల కొరవే ఉంది. రాష్ట్రంలో ఎన్ని బీడు భూములు లేవు? పంటలు పండేటువంటి భూములే తీసుకోవాలా? రాజధానికైనా లేకపోతే కొత్త కొత్త కంపెనీలు తీసుకురావడానికైనా గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? ఇది ఎక్కడ వింత? ఇది నేషనల్ హైవేకి లెఫ్ట్ సైడ్ ఉన్న కరేడ్లు వదిలేసేస్తే రైట్ సైడ్ మొత్తం మీకు మలకొండ, ఒలివిటారిపాలెం ఆ మొత్తం కూడా బీడు భూమి. వాటిలో ఎక్కడ తీసుకొని మీరు ఏ ప్రాజెక్ట్ పెట్టుకున్నా కూడా నష్టం లేదు. కానీ ఈ పంటల పండే భూమిని ఈ తీర ప్రాంతం అంతా మన పక్క దగ్గర నుంచి ఈ తీర ప్రాంతం అంతా నెల్లూరు వరకు, రాజుపాలెం మండలం, నెల్లూరు చాలా వరకు మొత్తం మద్రాసు, ఈ చాలా వరకు కూడా ఈ తీర ప్రాంతం అంతా వేరుశనగ పండే పంట. వాటర్ 15-20 అడుగుల్లో వాటర్ వచ్చే పరిస్థితి. పంటల దీర్ఘంగా అక్కడ ప్రకాశం జిల్లాలో కరేడు, అలాగే పాకాలు ఈ ప్రాంతంలో ధాన్యం పండే పరిస్థితి. నెల్లూరు జిల్లాలో ఎట్లయితే ఇలాంటి పంటలని పంట భూములు తీసుకునేటప్పుడు ఇంకొకసారి అధికార పార్టీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి అనుకుంటా ఉన్నాము. ఇలాంటి ఈ విషయాలన్నింటినీ మరుగున పట్టడం కోసమే ఇలాంటి పుకార్లు, ఇలాంటివి ఫేక్ వీడియోలు సృష్టించే మరి ఆ నైపుణ్యత ఎవరికి ఉంది అనేది అధికార పార్టీకి కానీ, అధికార కూటమిలో ఉన్న పార్టీలకు కానీ, లేకపోతే ప్రతిపక్ష పార్టీకి కానీ ఎవరికి ఉందో అనేది ముందు బయటపడుతుందని చెప్పి మనం అనుకోవచ్చు.
ఎవరు ఏ ప్రచారం ఎందుకు చేస్తున్నారు అంటే ఏ నినాదం వెనుక మనం ముందుగా చెప్పుకోవాలి, ఏ నినాదం వెనుక ఎవరి ప్రాధాన్యత ఎవరికి లాభం చేకూరుతుందో తెలుసుకోలేనంత కాలం ఇప్పుడు రాజకీయం నడిచింది. కానీ తెలుసుకుంటున్నారు కాబట్టి అలాంటి రాజకీయాలకి చెల్లవని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. రైట్ రైట్ 1 by 1 మాట్లాడదాం సార్.